నాటి నుంచి నేటి వరకు ఒక విశ్వసనీయమైన ఉన్నత స్థాయి ప్రభుత్వేతర సేవా సంస్థగా గుర్తింపు పొందిన క్షత్రియ సేవా సమితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి మాన్యశ్రీ కలిదిండి రఘురామరాజు గారికి, ఎలికో లిమిటెడ్ మరియు ఎలికో హెల్త్ కేర్ సర్వీసెస్ చైర్మన్ మాన్యశ్రీ దాట్ల రమేష్ గారికి కండువాను ధరింపజేసి స్వాగతం తెలియజేస్తారు శ్రీ బిహెచ్ రామకృష్ణన్ రాజు గారు. విద్య, ఉపాధి, యువత అభివృద్ధి లక్ష్యంగా క్షత్రియ సమాజ హితాలను ప్రోత్సహిస్తూ 2 దశాబ్దాలకు పైగా సేవలు అందిస్తున్న ఆల్ ఇండియా క్షత్రియ పరిషత్ అధ్యక్షులు, సిద్ధార్థ సంస్థల అధినేత మాన్యశ్రీ పివి గిరిరాజు గారికి దయచేసి ఎవరి స్థానాల్లో వారి నుంచుంచే జనగణమన గీతంతో భరతమాత బానిసత్వ సంఖ్యలను తెంచడానికి నిర్భయంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు, ప్రతిఘటనకు ప్రతీకగా నిలిచిన అల్లూరి సీతారామరాజు గారి ధైర్యం, శౌర్యం, త్యాగం తరతరాలకు మార్గదర్శకంగా దశాబ్దాలుగా మనలో చైతన్యాన్ని నింపుతున్నాయి. దేశభక్తికి అంకితమైన తెలుగు తల్లి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు గారి అజేయమైన ఆత్మ శాశ్వతంగా జీవిస్తూ మనకి ఆదర్శంగా నిలుస్తోంది. ఆయన నిబద్ధతతో నిండిన సిద్ధాంతాలను మనందరం కలిసి కొనసాగిద్దాం. మన కర్తవ్యాన్ని నెరవేర్చే మార్గంలో మనకు అల్లూరి సీతారామరాజు మార్గదర్శిగా నిలవాలని ఆశిద్దాం. ఆ మహనీయునికి ఘనంగా నివాళులు अर्पिద్దాం. हम सभी अतिथियों का धन्यवाद करते हैं जिन्होंने अल्लूरी सीतारामराजु को भक्ति और श्रद्धापूर्वक पुष्पांजलि अर्पित की. మంత్రివర్యులకు, మాజీ కేంద్ర మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, ఈ ఉత్సవానికి మహోత్సవానికి విచ్చేసిన అతిరథ మమేకమైనటువంటి గొప్ప వ్యక్తి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మజీ, అదేవిధంగా కేంద్ర సాంస్కృతిక అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి గౌరవ పెద్దలు, రాజస్థాన్ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి, ఈరోజు దేశంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా భారతీయ సంస్కృతిని పరిరక్షించేటువంటి క్రమంలో ముందున్నటువంటి శ్రీ మిత్రులు గజేంద్ర షెకావత్ గారు, పార్లమెంటుకు వెళ్ళకముందే పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత పార్లమెంటులో అడుగుపెట్టినటువంటి శ్రీనివాస్ వర్మ గారు, మా మిత్రులు,
అనేక సంవత్సరాల పాటు తన నమ్మిన సిద్ధాంతం కోసం కృషి చేస్తూ ఈరోజు కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి యువకుడు, నా మిత్రుడు. అదేవిధంగా మరి కర్ణాటక మంత్రివర్యులు సుభాష్ చంద్ర బోస్ రాజు గారు, అదేవిధంగా మనకందరికీ సుపరిచితులు. మరి వారు అనేక సంవత్సరాలుగా నీతి నిజాయితీకి ప్రతిరూపంగా, మంచి మనసుకు ప్రతిరూపంగా పనిచేస్తున్నటువంటి మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు గారు, పెద్దలు మరి మనం ఎవరి పేరు కోసమైతే పరితపిస్తుంటామో ఆ పేరునే పెట్టుకొని ఈరోజు అల్లూరి సీతారామరాజుగా మంచి పారిశ్రామికవేత్తగా, నైతిక విలువలకు ప్రతీకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. గతంలో భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టాలనుకున్నప్పుడు మీరు అటు చూడకండి, నేనే దానికి సంబంధించి మొత్తము నేను స్పాన్సర్ చేస్తానని చెప్పి భీమవరంలో పెట్టినటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి దాతగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారు, అదేవిధంగా ఎన్సిసి చైర్మన్ ఏఎస్ఎన్ రాజు గారు, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది ఇతర క్షత్రియ సమాజానికి సంబంధించినటువంటి ప్రముఖులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి క్షత్రియ సమాజానికి సంబంధించినటువంటి వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి ప్రముఖులు, మీ అందరికీ ఈ సందర్భంగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, ముఖ్యంగా మనకందరికీ తెలుసు దేశానికి 75 సంవత్సరాల పండుగ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న సందర్భంలో ఆ రోజు అదృష్టవశాత్తు ఆ కార్యక్రమాలను నిర్వహించేటువంటి బాధ్యత కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా నాకు ఆ రోజు ఉండింది. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఒకటే మాట అన్నారు, మనము దేశం కోసం పనిచేసినటువంటి అనేక మంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ చరిత్ర పుటల్లో వాళ్ళకి స్థానం లేకుండా పోయింది. చాలామంది అన్సంగ్ హీరోస్గా ఉన్నారు. అనేక మంది గిరిజన ప్రాంతాల్లో స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో ఆ రకంగా అనేక మంది ప్రముఖులను కూడా మనం ఈ సందర్భంగా ఈ సమాజానికి, నవతరానికి, యువతరానికి అందజేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు నాకు చెప్పారు. చెప్పినప్పుడు అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్సంగ్ ఈరోజు స్వతంత్ర సమరయోధుల పేర్లు వస్తున్నప్పుడు నేను అనుకున్నాను, నా గడ్డ మీద నుంచి వచ్చినటువంటి మా అల్లూరి సీతారామరాజు పేరు ఎందుకు తీసుకురాకూడదని చెప్పి. నేనేదో హై స్కూల్లో ఉన్నప్పుడు ఆయన యొక్క సినిమా చూడడం జరిగింది. కాబట్టి అల్లూరి సీతారామరాజు గురించి మొత్తం వివరాలు సేకరించి నేను ప్రధానమంత్రి గారు చెప్పాను. ప్రధానమంత్రి గారు ఆశ్చర్యపోయారు, ఇంత గొప్ప నాయకుడు వీరి గురించి ఈరోజు వరకు కూడా ఈ భారతదేశంలో వారి గురించి చెప్పుకోలేదంటే మనందరూ దురదృష్టకరము. తప్పకుండా ఏమైనా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, అద్భుతంగా వారి యొక్క 125వ జయంతి ఉత్సవాలు అద్భుతంగా నిర్వహించాలని చెప్పి ప్రధానమంత్రి గారు నాకు ఆదేశించడం జరిగింది. ఆదేశించిన తర్వాత మన తెలంగాణ క్షత్రియ సమాజం, ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సమాజం వాళ్ళ పెద్దలతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ బాధ్యత భుజస్కంధాల మీద వేసుకొని అద్భుతంగా 125వ జయంతి ఉత్సవాలను భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ సందర్భంగా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. నిర్వహించడమే కాదు, ప్రధానమంత్రి గారు ముందు అనుకున్నాం ఢిల్లీలో కార్యక్రమం చేస్తే అక్కడనే ఆహ్వానిస్తే బాగుంటుందని చెప్పి ముందు అడిగాను. లేదు వారు ఎక్కడ జన్మించారన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ భీమవరంలో అని చెప్పాను. నేను అక్కడికే వస్తాను, ఢిల్లీలో కార్యక్రమం కాదు, ఏ గడ్డ మీద పుట్టాడో ఆ గడ్డ మీదకే నేను వస్తాను, అక్కడే వచ్చి వారికి నివాళులు అర్పిస్తానని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారు మన భీమవరం గడ్డ మీదకి వచ్చి మరి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు అద్భుతంగా మరి వేలాది మంది ప్రజల సమక్షంలో నిర్వహించిన విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే కాకుండా మరి అల్లూరి సీతారామరాజు ఎక్కడెక్కడ నడియాడాడో, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారో, ఎక్కడెక్కడైతే వారు మరి పూజ స్నానాలు చేశారో, ఎక్కడెక్కడైతే ఏ నదిలోనైతే వారు స్నానాలు చేశారో అవన్నీ కూడా గుర్తించి క్షత్రియ సమాజం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఆ రోజు అవన్నీ కూడా పునరుద్ధరించి ఒక పర్యాటక కేంద్రాలుగా, ఒక మరి ప్రాంత కేంద్రాలుగా వాటన్నిటిని తీర్చిచ్చి ఒక పవిత్రమైనటువంటి స్థానాలుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అదే కాకుండా అల్లూరి సీతారామరాజుతో కలిసి పనిచేసినటువంటి ఆ కుటుంబ సభ్యులు అవుతున్నారో కోటంరాజులు, అటువంటి సభ్యులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజు వరకు కూడా ఏ రకమైనటువంటి లేదు, చిన్న గుడిసెలో ఉంటారు.
అది మన క్షత్రియ సమాజం ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా ఎన్సీసీ సహకారంతో ఇళ్ల నిర్మాణం చేసి వాళ్ళందరూ కూడా కీస్ హ్యాండ్ ఓవర్ చేసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ముగింపు కార్యక్రమాల పేరు మీద మీకు అందరూ తెలుసు, మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి ఇదే హైదరాబాద్ నగరంలో అద్భుతంగా భారత రాష్ట్రపతిని, ఎందుకంటే మన దేశంలో ఇద్దరు ప్రముఖులు ఉంటారు, ఒకరు రాష్ట్రపతి, ఒకరు ప్రధానమంత్రి. మరి ప్రధానమంత్రి అయితే వచ్చారు, చివరకు రాష్ట్రపతిని కూడా మన అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాలకు తీసుకురావాలనుకున్నాము. చివరికి వారితో కూడా మాట్లాడి అద్భుతంగా ఇదే హైదరాబాద్ నగరంలో మీ అందరి సమక్షంలో మరి భారత రాష్ట్రపతి ఏ రకంగా ముఖ్య అతిథిగా పాల్గొని ఒక పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమం నిర్వహించుకున్నాం మనకు తెలుసు. ఆ రకంగా మరి అల్లూరి సీతారామరాజు యొక్క చరిత్రను ఈ తరానికి నవతరానికి అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజే కాదు, ఇంకా 100 సంవత్సరాలు కానీ ఇంకా 1000 సంవత్సరాలు కానీ మనం అల్లూరి సీతారామరాజు మర్చిపోకూడదు. ఆయన చూపినటువంటి స్ఫూర్తి, ఆయన చేసినటువంటి పోరాట పటిమ ఏదైతే ఉన్నదో ఎల్లవేళలా మనకందరికీ ఆదర్శపాయము. ఆయన సంఘ సంస్కర్త, సామాజిక సంస్కర్త, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసినటువంటి మహానుభావుడు. చివరకు దేశం యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం మరి బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసి పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. అలాంటి మహానుభావునికి మనమందరము నివాళులు అర్పిస్తున్నాము. ఈ సందర్భంగా ఈ యొక్క 125 జయంతి ఉత్సవాల సందర్భంగా మరొకసారి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడము, ఇదే రోజు ఏదైతే మరి 125 జయంతి ఉత్సవాల సందర్భంగా వారి నడియాడినటువంటి ప్రాంతాలలో ఏదైతే స్మారక కేంద్రాలను నిర్మాణం చేశామో వాటన్నిటిని కూడా ఈరోజు ప్రారంభించుకోబోతున్నాము. ఈరోజు మరి తెలుగు ప్రజలకు డెడికేట్ చేయబోతున్నాం అనే విషయాన్ని మనవి చేస్తూ, మరి పెద్దలు ఇటీవలనే మన రాజ్నాథ్ సింగ్ గారు చైనా పర్యటనకు వెళ్ళి గత ఒక రోజు ముందే వచ్చారు. కాబట్టి వారు కొంత ఆ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువసేపు మాట్లాడకుండా వారు తొందరగా ఢిల్లీకి వెళ్ళాలి. కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి నేను క్షత్రియ సమాజం అందరూ ఐక్యమత్యంగా, సంతోషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వివిధ సంఘాలకు సంబంధించినటువంటి మన క్షత్రియ సమాజానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఏకమై మన సంఘాలు ఏమున్నా, మన రాజకీయాలు ఏమున్నా, మన పార్టీలు ఏమున్నా, మన సంస్థలు ఏమైనా, మన వ్యాపారాలు ఏమున్నా అల్లూరి సీతారామరాజు కోసం మనమందరం ఒకటవుతామని చెప్పి అందరూ ఒకటిగా ఈరోజు నిలబడి ఈ కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి అమర్. కదా క్షాత్ర దర్పాన్ని ప్రదర్శించేటువంటి ఖడ్గాన్ని బహుకరిస్తున్నారు. విల్లును పట్టుకున్న గండరలో ఉన్నారు కిషన్ రెడ్డి గారు. Thank you very much, sir, for unveiling the commemorative symbol. Sir, we are pleased to share that Tattva Projects has come forward to help preserve the monumental legacy of the great Sri Alluri Sita Ramaraju. Now we earnestly సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడమే కాకుండా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకి సంబంధించిన ఏ కార్యక్రమ నిర్వహణకైనా తొలిగా స్పందించి ముందుండి నడిపేటువంటి తత్వం
తత్వ అధినేత శ్రీ అల్లూరి సీతారామరాజు గారిది. అల్లూరి 125వ జయంతి ఉత్సవాలకి ముగింపు ఉత్సవాలకి ఈరోజు ఇంత ఘనంగా నిర్వహిస్తున్న 128. उन्होंने अपने व्यक्तित्व से, अपने कृतित्व से एक ऐसी सजीव प्रेरणा हम सब के सामने उपस्थित की कि आज 100 साल लगभग बीत जाने के बाद में भी जिनका स्मरण करने मात्र से, जिनके साथ हम सब का दिवंगत जुड़ाव, दिव्य जुड़ाव है, इसकी कल्पना मात्र करने से हम सबको एक गर्व की, गौरव की अनुभूति होती है। देश के 140 करोड़ लोग नतमस्तक होकर के स्वतंत्रता के संग्राम के सिख सेना नायक के रूप में जिनका स्मरण करते हैं, उनके 128वें जन्म जयंती महोत्सव पर आज हम सब के बीच में उपस्थित इस गरिमामयी कार्यक्रम को और अधिक गरिमामयी बनाने वाले अदम्य चेतना और साहस के धनी देश के सम्माननीय रक्षा मंत्री आदरणीय राजनाथ सिंह जी का मैं हृदयपूर्वक स्वागत करते हुए आपका बहुत सारा आभार ज्ञापित करता हूं। प्रतिकूल स्वास्थ्य होने के बावजूद भी आपने आज इस कार्यक्रम में पधार कर एक अभिभावक के रूप में एक ऐसे व्यक्तित्व को श्रद्धांजलि देने के साथ साथ में क्षत्रिय समाज को जो यहां उपस्थित है एक प्रेरणा देने का काम किया है। हम सब इसके लिए आपके हृदयपूर्वक आभारी हैं। कार्यक्रम में उपस्थित मंत्रिमंडल के मेरे साथी, मेरे परम मित्र, और आज जो दायित्व माननीय प्रधानमंत्री जी ने मुझे संस्कृति के संरक्षण और देश के पर्यटन के विकास के निमित्त दिया है, एक साल पहले तक उस दायित्व का सफलतापूर्वक संचालन करने वाले और एक बड़े अवसर जब देश ने आजादी का अमृत महोत्सव मनाया, उसको दिव्यता और भव्यता के साथ में सम्माननीय प्रधानमंत्री जी के नेतृत्व में आयोजित करने वाले श्री किशन रेड्डी गारू, मंच पर उपस्थित सम्माननीय राज्यपाल आदरणीय श्री जिष्णुदेव वर्मा जी, मंच पर उपस्थित मंत्रिमंडल के साथी ऊर्जावान श्री भूपति श्रीनिवास वर्मा गारू, मंच पर उपस्थित विजयनगर राज परिवार के वंशज और देश की सरकार में माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में नागरिक उड्डयन के मंत्री के रूप में अपने देश को सेवा देने वाले श्रद्धेय श्री अशोक गजपति राजू जी, कर्नाटक सरकार के मंत्री आदरणीय सुभाष चंद्र राजू जी, मंच पर उपस्थित श्री सीताराम राजू गारू, एएसएन राजू गारू, श्री सत्यनारायण राजू गारू, श्री रमेश दातला गारू, श्री रघुराम राजू गारू, श्री वेंकटपति राजू गारू, श्री श्रीगिरी राजू गारू, और इस कार्यक्रम में उपस्थित मंच पर और मंच के सामने बैठे हुए सभी देवतुल्य देवियों, सज्जनों, पत्रकार मित्रों, मैं धन्यवाद करता हूं क्षत्रिय सेवा समिति और उसके सारे पदाधिकारियों का कि उन्होंने संस्कृति मंत्रालय को यह सौभाग्यपूर्ण अवसर प्रदान किया कि हम सब लोग एक ऐसे व्यक्तित्व के स्मृति में आयोजित कार्यक्रम में एक साथ एकत्रित आ सकें जो हम सब के लिए निरंतर प्रेरणा और निरंतर नई ऊर्जा और हमारे पथ प्रदर्शक के रूप में हमेशा हमेशा हम सब के बीच में रहेगा। मित्रों, 27 वर्ष के जीवन काल में आदिवासियों के जंगल, जमीन और उनकी संस्कृति की रक्षा के लिए औपनिवेशिक शासन से, ब्रिटिश सत्ता से संघर्ष करते हुए जंगलों में रह करके अपने अदम्य साहस से अत्यंत शौर्य का परिचय देते हुए जिस तरह से औपनिवेशिक सत्ता की, ब्रिटिश सरकार की नींद अल्लूरी सीताराम राजू जी ने उड़ाई और अपने जीवन से एक ऐसी प्रेरणा की मिसाल हम सब के सामने उपस्थित की कि हम निश्चित रूप से
आज जिस तरह से गर्व करते हैं, आने वाली सदियों तक उनके स्मरण के साथ में गर्व कर सकेंगे। मित्रों, अनेक वर्षों तक इस देश में अनेक शताब्दियों तक आक्रमण हुए। लगभग 2000 साल तक इस भारत की सनातन संस्कृति को, इस भारत की सनातन परंपरा को मिटाने के लिए भारत पर आक्रमण हुए। 7वीं शताब्दी में जब मोहम्मद बिन कासिम ने देश पर आक्रमण किया, तब से लेकर के तराइन के युद्ध के अंत तक, लगभग उस 500 साल के कालखंड तक इस देश में सनातन संस्कृति के प्रवाह को बचाए रखने के लिए, बनाए रखने के लिए क्षत्रिय समाज के लोगों ने अपना जीवन कुर्बान किया, अपना जवानी समर्पित की, अपनी पीढ़ियां कुर्बान की और अपने रक्त और शीश का दान करके इस देश की सनातन संस्कृति को नित्य प्रवाहमान बनाए रख सके। आज अगर विश्व में और भारत में आज ये सनातन संस्कृति और हिंदुत्व और इसके अतिरिक्त अन्य धर्म यदि कोई हैं, तो सारे धर्म और संस्कृतियां निश्चित रूप से क्षत्रिय समाज के उस बलिदान और हमारे पूर्वजों और पूर्वजों की कृतज्ञ। भगवान श्री कृष्ण अभी संचालन करता हुए कह रहे थे कि जो क्षय का तारण करे, जो रक्षा करे, क्षय से रक्षा करे, उसका नाम क्षत्रिय है। भगवान श्री कृष्ण ने भी क्षत्रिय की व्याख्या करते हुए गीता में कहा, शौर्यम तेजो धृतिर्दाक्षम युद्धे चाप्य पलायनम दानम ईश्वर भावस्य क्षत्रिय कर्म स्वभाव। भगवान श्री कृष्ण ने कहा कि क्षत्रिय कौन है? जो दान करता है, जो दानवीर है। क्षत्रिय कौन है? जो तेजवान है, जिसका तेज बल, तपोबल इतना बड़ा है कि उसके सामने शत्रु सामने उसके तपोबल के खड़ा नहीं हो सकता। जिसमें धृति या धारण करने की क्षमता है, विपरीत परिस्थितियों में भी अड़ग रहने की साहस है, ऐसा व्यक्ति मात्र क्षत्रिय हो सकता है। और उसके साथ साथ में दक्षता, युद्ध में जो है कौशल का प्रदर्शन करने की क्षमता है। युद्ध में पलायन न करने वाला ही क्षत्रिय हो सकता है। विपरीत परिस्थितियों के सामने जो डटा रह सके वही क्षत्रिय हो सकता है। लेकिन उसके साथ साथ में भगवान श्री कृष्ण ने व्याख्या करते हुए कहा कि दानवीर हो। इतिहास के उदाहरण उठा करके देख लीजिए, इस क्षत्रिय समाज में अनेक ऐसे लोग हुए जिन्होंने कभी सती की रक्षा के लिए, कभी धर्म की रक्षा के लिए, कभी गौ माता की रक्षा के लिए, भारत के मानबिंदुओं की रक्षा के लिए, गीता, गंगा, गायत्री, गौरी, इनकी रक्षा के लिए अपना जीवन समर्पित कर दिया, अपने परिवार कुर्बान कर दिया, अपनी पीढ़ियां कुर्बान कर दी। ऐसा दानवीर जो है वही क्षत्रिय हो सकता है। लेकिन उसके साथ साथ में क्षत्रिय होने के स्वभाव का जो अंतिम का जो गुण उन्होंने बताया कि वो ईश्वर के समान भाव वाला हो, सबको परोपकारी बनकर के सबको साथ लेकर के आगे चल सके। अब गीता के इस श्लोक में जो भगवान श्री कृष्ण ने क्षत्रिय के स्वाभाविक कर्म की व्याख्या की, अल्लूरी सीताराम राजू जी के जीवन के साथ में जोड़ करके देखिए। अदम्य साहस, निर्भीकता, अपने लिए नहीं अपने लोगों के लिए संघर्ष करना, अपना दान करते हुए इस सनातन संस्कृति की रक्षा करने के लिए अपने आप को समर्पित करने के साथ साथ में योग और तपोबल को अर्जित करते हुए उन्होंने एक परम क्षत्रिय होने का ऐसा दायित्व उन्होंने निर्वहन किया। मित्रों, ये जन्म जयंती का मनाना हम सब के लिए निश्चित रूप से गरिमा और गौरव का कारण तो है, लेकिन निश्चित रूप से हम सब के लिए एक संकल्प का अवसर भी है कि आज एक ऐसे कालखंड से हम सब लोग गुजर रहे हैं। क्योंकि इतिहास के पन्ने उठा करके देखिए, इस हजारों साल के इतिहास में, भारत के इतिहास में सबसे ज्यादा प्रासंगिक और कोई रहा तो वो क्षत्रिय समाज रहा। लेकिन आज इस बदलते हुए परिदृश्य में जब आदरणीय नरेंद्र मोदी जी के नेतृत्व में देश एक बार फिर पूरे विश्व में समर्थ, शक्तिशाली, संपन्न होने की दिशा में आगे बढ़ रहा है, देश संपरिवर्तन के काल से गुजर रहा है। इंडिया इज अंडरगोइंग era of transformation, and whenever a society or a country undergoes era of transformation, तब उसके लोगों के का दायित्व बड़ा होता है, और जो जितना बड़ा है उसका दायित्व उतना ही बड़ा है। इसलिए आज इस कालखंड में भी जब हमारे पूर्वजों ने क्षत्रिय धर्म के उन सारे गुणों को अंगीकार करके, उनका प्रदर्शन करके अपने आप को इतिहास के पन्नों में अंकित किया, मित्रों, यह समय आ गया है कि समय के बदलते हुए प्रवाह के अनुरूप कालजयी कृत्य करके, काल सापेक्ष कृत्य करके, कि आज जिस विषय की, जिस काम की आवश्यकता समाज में है, आज जिस काम की उपयोगिता समाज में है, आज जिस काम की उपयोगिता और आवश्यकता राष्ट्र को है, उसके अनुरूप आचरण और व्यवहार करने का संकल्प हम सब लोग लेकर के
हम इस कार्यक्रम से लौटें, तब निश्चित रूप से हम अधिकारी होंगे कि जब कभी भी इस देश के इस संपरिवर्तन के काल का इतिहास लिखा जाए, तब हमारे समाज के लोगों का नाम जो है स्वर्णाक्षरों में अंकित किया जाए। हमारे समाज के लोग, आने वाली पीढ़ियां जो है, जिस गर्व के साथ में आज हम दिव्य महाराणा प्रताप का स्मरण करते हैं, वीर दुर्गादास का स्मरण करते हैं, उधर जो है हम देश में हुए विभिन्न ऐसे राजाओं का, महाराजाओं का, बलिदानियों का आज हजारों साल बीत जाने के बाद में भी, सैकड़ों साल बीत जाने के बाद में भी जब आज हम स्मरण करते हैं, ठीक उसी गर्व और गौरव के साथ में आने वाली पीढ़ियां इतिहास के पन्नों में हमारे नाम ढूंढते हुए हम सबका स्मरण कर सकें। इस संकल्प के साथ में हम सब यहां से जाएं, इस अपेक्षा भाव के साथ में आप सबका हृदयपूर्वक धन्यवाद करते हुए, क्योंकि सम्माननीय राजनाथ सिंह जी का मार्गदर्शन हम सबको मिलने वाला है, बहुत अधिक विस्तार न देते हुए एक बार फिर आप सबका धन्यवाद करते हुए, ये जो एक टोकन ऑफ रेस्पेक्ट के रूप में देश के संस्कृति मंत्रालय ने आदरणीय नरेंद्र मोदी जी के आशीर्वाद से, उनके मार्गदर्शन में जिस तरह से अनसंग हीरोज को एक बार देश के समक्ष लाने का जो प्रयास किया, किशन रेड्डी गारू ने उस समय इसमें महत्वपूर्ण भूमिका निभाई है। इन सब का अभिनंदन करते हुए आप सबको प्रणाम करता हूं, अभिवादन करता हूं। भारत माता की। श्री गजेंद्र सिंह शेखावत जी। క్షాత్ర ధర్మం గురించి మాట్లాడినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ జీ గారికి విల్లంబులు క్షాత్రాన్ని ప్రతిబింబిస్తూ అందజేశారు. ధన్యవాదాలు. ఒక్కోసారి అలా జరుగుతుంటుందండి, రిమోట్ ఎక్కడికో, రిమోట్ ప్లేస్. We extend our heartfelt gratitude to you, sir, for inaugurating ASR Park with your revered hands. Now, on behalf of Kshatriya Seva Samiti, we request Sri Mantena Venkatramaraj Garu to honor Honorable Sri Jishnudev Varmaji with a shawl, and Sri A.S.N. Raj Garu to present a memento as a mark of our deep respect to His Excellency Sri Jishnudev Varmaji. And I also request Sri Patapati Nagavarma Garu to join this honor. We extend our heartfelt gratitude to our esteemed Chief Guest, Honorable Sri Rajnath Singh Ji, for inaugurating the Jnana Mandir at Mogallu from this very venue with his august hands. Thank you, sir. We now respectfully invite our Chief Guest, Honorable Sri Rajnath Singh Ji, to address the gathering and share the reflection